మిన్నా-san కొనిచివా. నేను మహాలక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ స్టెప్ అవుట్ విత్ మహా. ఈరోజు వ్లాగ్లా చేద్దాం అనుకుంటున్నాను. ఎంతవరకు కుదురుతుందో తెలియదు కానీ ట్రై అయితే చేస్తాను. నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా కనిపించి మాట్లాడాలి అనుకున్నా సరే అసలు కుదిరేది కాదు. ఈ వీడియోలో ఎలాగైనా చెయ్యాలి, అసలు వీడియోస్ రీచ్ అవ్వట్లేదు అనిపించి ఈరోజు ఎలాగైనా చేద్దామని ఫిక్స్ అయిపోయాను. కాబట్టి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడు మేము హాస్పిటల్కి వెళ్ళాలి, మా బాబుకి వ్యాక్సిన్ వేయించాలి. సో ఈరోజు మొత్తం మేము ఏమైతే టాస్క్ చేస్తామో మీరు కూడా చూడండి. ఇప్పుడైతే టెంపరేచర్ బయట 3 degrees ఉన్నది, స్నో పడుతుంది అండ్ టైం వచ్చేసరికి 11:30 అయింది. ఇప్పుడు వెళ్ళాలి అండ్ బయట ఈ టెంపరేచర్లో స్ట్రోలర్ అంటే కష్టం కాబట్టి మేము క్యాబ్ బుక్ చేసి క్యాబ్లో తీసుకువెళ్తాము. సో మీరు కూడా చూడండి. స్నో అన్నారు కానీ బయట అంతా కొంచెం క్లైమేట్ బాగానే ఉన్నది, కానీ చలి మాత్రం చాలా ఎక్కువ ఉంది.右からいや普通でఅక్కడ ఫేర్ మీటర్ కనిపిస్తుంది చూసారా, 580 అని ఉన్నది కదా. మినిమం అయితే 580 నుంచే స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత నుంచి మనం ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసినట్లయితే ఆ అమౌంట్ అనేది అలా ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. మేము ఇప్పుడు స్ట్రీట్స్లో నుంచి వెళ్ళిపోతున్నాము. మెయిన్ రోడ్ నుంచి అయితే టైం ఎక్కువ పడుతుందని చెప్పి షార్ట్కట్లో తీసుకువెళ్తున్నారు. ఇక్కడి నుంచి అయితే మీకు కొన్ని ఇల్లులు కూడా కనిపిస్తాయి. జపనీస్ హౌసెస్ ఎలా ఉంటాయో చూడొచ్చు. మేము హాస్పిటల్కి రీచ్ అయిపోయాము. త్వరగా వ్యాక్సిన్ వేయించాలి, ఎందుకంటే హాస్పిటల్ క్లోజింగ్ టైం అయిపోతుంది. దీనికి పక్కనే మెడికల్ స్టోర్ కూడా ఉన్నది. సో మెడిసిన్స్ కూడా ఇక్కడ తీసేసుకోవచ్చు. ఇంకా కిడ్స్కి ఇక్కడ మెడిసిన్స్ ఫ్రీ అనమాట. మీకు మెడికల్ బెనిఫిట్స్ గురించి సెపరేట్గా ఇంకొక వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోదాము. లోపలికి ఎంటర్ అయ్యాక ఇలా ఒక క్వశ్చనరీ ఇస్తారు. బేబీ హెల్త్ కండిషన్ గురించి క్వశ్చన్స్ ఉంటాయి దీంట్లో. దియాంష్ నువ్వు వ్యాక్సిన్ వేయించుకున్నావు కదా, చూపించు. ఓయ్ ఏడ్చావా నువ్వు వ్యాక్సిన్ వేయించుకున్నప్పుడు? వ్యాక్సిన్ అయిపోయింది. ఇప్పుడు మేము 7-Elevenలోకి వెళ్తున్నాము, కన్వీనియన్స్ స్టోర్కి. కన్వీనియన్స్ స్టోర్స్ని జపనీస్లో కాంబినీ అంటారు. ఫ్రంట్ కనిపిస్తున్నది కదా, అదే కన్వీనియన్స్ స్టోరు. మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ దాంట్లో దొరుకుతాయి. 24 hours స్టోర్ ఇది. ఇక్కడ కన్వీనియన్స్ స్టోర్లో కెమెరా అలౌ చేయలేదు, అందుకే మీకు చూపించలేకపోయాను. ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఐఎమ్ బ్యాక్. ఇప్పుడు మేము మాల్కి వెళ్ళాలి. 4:30 అయ్యింది ఇప్పుడు టైము. 5 o'clock కల్లా మాల్కి వెళ్ళాలి, ఎందుకంటే ఫస్ట్ టైం నేను థియేటర్స్ జపాన్లో ఎలా ఉంటాయో చూస్తాను. మీరు కూడా నాతో పాటు చూడండి. ఇప్పుడు మాల్కి వెళ్ళాక థియేటర్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. సో అప్పుడు మళ్ళీ కలుద్దాం. సుమ్మసన్ కుర్మాని వీడియో దయ్యోబు దస్కా? హాయ్ అరిగదో గజమాస్. జపనీస్ తప్పుగా చెప్పానా? కరెక్ట్గా చెప్పాను కదా. ఎవరు ఎందుకు నవ్వావు? ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు వచ్చిన జపనీస్తో డ్రైవర్ని కార్లో వీడియో ఓకేనా అని చెప్పి అడిగాను. కురుమా అంటే కార్ అని అర్థం. సో దానికోసమే తిని చూడండి కామెడీ చేస్తున్నారు. వీడియోలో కనిపించడం ఇక్కడ జపనీస్ పీపుల్కి అయితే చాలా వరకు నచ్చదు. స్టోర్స్లో కూడా ముందే నో చెప్పేస్తారు. అందుకే ఒకసారి కన్ఫర్మ్ చేసుకుని షూట్ చేస్తున్నాను నేను. మేము ఇప్పుడు ఇయాన్ మాల్కి రీచ్ అయిపోయాము. సో ఇప్పుడు పైకి వెళ్ళి మనం థియేటర్కి వెళ్ళాలి అర్జెంటుగా, చాలా టైం అయిపోయింది.
ఇక్కడ వెండింగ్ మెషిన్ కూడా ఉన్నది, టచ్ స్క్రీన్. ఓకే, ఇక్కడ మ్యాప్ ఉన్నది కదా, ఇయాన్ మాల్లో ఏమేమి ఉన్నాయో ఇక్కడ మనం చూడొచ్చు. బేబీ రూమ్ కూడా ఉన్నది 4th ఫ్లోర్లో. అండ్ మనం వెళ్ళాల్సిన థియేటర్, ఏ ఫ్లోర్ మన థియేటర్? 6th ఫ్లోర్ థియేటర్ అంట. దియాంష్, దియాంష్ స్టిక్కర్స్ పట్టుకోవడానికి వెళ్తాడు. ఈ ఫ్లోర్లో చూడండి సెలూన్ ఉన్నది. నార్మల్గా అయితే జపాన్లో సెలూన్స్ చాలా కాస్ట్లీగా ఉంటాయి, ఇది మాల్ కాబట్టి ఇంకా కాస్ట్లీగా ఉంటుంది. ప్రైసెస్ చూద్దాము. నాకు వచ్చిన కొంచెం కాంజీతో ఫస్ట్ది అయితే లేడీస్కి, సెకండ్ది జెంట్స్ కటింగ్కి ఎంతెంత ప్రైసెస్ ఉన్నాయో చూసారా. ఇక్కడ పైన ఇయాన్ సినిమా అని కనిపిస్తున్నది కదా, సో మనం థియేటర్కి ఇటువైపు వెళ్ళాలి. ఇప్పుడు వెళ్తున్నాము. షో టైం అయ్యే వరకు మనకి బోర్ కొట్టకుండా ఇక్కడ స్క్రీన్ మీద ఏదో ఒకటి ప్లే చేస్తూ ఉంటారు, మనం ఇక్కడ కూర్చొని వెయిట్ చేయొచ్చు. ఇక్కడ డిస్ప్లేలో ఏమేమి మూవీస్ ఉన్నాయో మనం చూడొచ్చు, కానీ అంతా జపనీస్లోనే ఉంది, నాకు ఏం అర్థం కావట్లేదు. ఫస్ట్ అయితే అక్కడ టికెట్స్ తీసుకునే చోటైనా ఇంగ్లీష్లో ఏమైనా ఉందేమో చూడాలి. మేము ఇప్పుడు వచ్చిందైతే స్పైడర్ మ్యాన్ మూవీ కోసం వచ్చాము. ఇది టికెట్ వెండింగ్ మెషిన్, అంతా జపనీస్లోనే ఉన్నది, అక్కడక్కడ ఇంగ్లీష్ నేమ్స్ ఉండడం వల్ల అలా ప్రొసీడ్ అయిపోయాము. మేము వెళ్తున్న మూవీ ఏంటంటే స్పైడర్ మ్యాన్ నో వే హోమ్. ఒక్కొక్కరికి 1800 యెన్స్ అంట మూవీ టికెట్కి. ఇంత ఎవరైనా పెడతారా చెప్పండి అసలు. ఇది కిందవన్నీ కూడా సీనియర్ సిటిజన్స్ కంట. అంటే ఏజ్ బట్టి కూడా ప్రైసెస్ ఉన్నాయి. మేము యాక్చువల్లీ 1000 అనే అనుకునే వచ్చాము, కానీ ఇక్కడ చూస్తే సీనియర్ సిటిజన్స్కి 1000 అంట, అండ్ హై స్కూల్ వాళ్ళకి, స్కూల్ వాళ్ళకి అలా డిఫరెన్షియేట్ చేస్తూ వచ్చారు. ఇక్కడ 2 టికెట్స్కి 3600 యెన్స్ అవుతుంది. ఇండియన్ రూపీస్లో అయితే 2300 రూపీస్ పడుతుంది. ఇది నార్మల్ థియేటర్, ఐమాక్స్ కాదు. ఐమాక్స్కి అయితే ఒక టికెట్ 2800 యెన్స్ ఉంటుంది. ఇక్కడ మాకు మ్యాక్సిమం మూవీస్ అన్నీ ఇంగ్లీష్ వర్షన్లో రిలీజ్ అవ్వవు, ఏదో అప్పుడప్పుడు రిలీజ్ అవుతాయి. ఇది లక్కీగా రిలీజ్ అవుతుంది కాబట్టి చూద్దామని వచ్చాము. ఇక్కడ అన్ని ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి, సో ప్రైసెస్ ఎంత ఉన్నాయో కూడా చూద్దాము. ఇక్కడ బోర్డు ఉన్నది, నాకు తెలిసి కాస్ట్ కూడా ఎక్కువే ఉంటుంది. ఇక్కడ చూడండి పెద్ద సైజ్ పాప్కార్న్, ఇంకా 2 డ్రింక్స్ ఉన్నాయి, 1170 అంట. అండ్ స్మాల్ సైజ్ అయితే 750. ఇక్కడ డ్రింక్స్ ఏమేమి అవైలబుల్గా ఉన్నాయో కూడా కనిపిస్తున్నాయి కదా, దాని ప్రైసెస్ కూడా అక్కడే ఉన్నాయి. మీడియం, స్మాల్, లార్జ్. 10% ట్యాక్స్ ఉంటుంది ఇక్కడ దేని మీదైనా సరే. థియేటర్లో సోషల్ డిస్టెన్సింగ్ కోసం ఆల్టర్నేట్ సీట్స్ ఓపెన్లో పెట్టి మిగిలినవి ఇలా టై చేసేసి పెట్టారు.
ばみんな知ってる？究極のマーベルコミックのコレクションが出るんだよ。その名もマーベルグラフィックの హాయ్ ఏం కనిపించట్లేదు. ఇందా. యాక్చువల్లీ మా కెమెరాలో అంత కనిపించట్లేదు, చీకటిగా అనిపిస్తుంది. సో ఏం రికార్డ్ అవ్వలేదేమో అనుకున్నాం, కానీ ఇంటికి వచ్చాక చూస్తే బాగానే రికార్డ్ అయ్యింది. స్క్రీన్ నుంచి బయటకు వచ్చాక ఇక్కడ ఐస్ క్రీమ్ వెండింగ్ మిషన్ ఉన్నది. ఇవి 200 and 220 యెన్స్ ఉన్నాయి. ఇవన్నీ వేరే స్క్రీన్స్లో వచ్చే జపనీస్ మూవీస్. ఇక్కడ చిన్నపిల్లలకి హైట్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఎక్స్ట్రా ప్యాడ్స్ ఉన్నాయి. మనం వెళ్ళేటప్పుడు ఇది తీసుకుని వెళ్ళిపోయి కూర్చోబెట్టేసుకోవచ్చు. మూవీ అయిపోయాక ఏమైనా తినాలనుకుంటే ఇక్కడ రెస్టారెంట్స్ ఉన్నాయి, జపనీస్ రెస్టారెంట్స్ అన్నీ కూడాను. జపనీస్ డిషెస్ మేము ఎప్పుడు ట్రై చేయలేదు ఎక్కువగాను, సో మేము తినట్లేదు. కానీ ఫుడ్స్ ఎలా ఉంటాయి చూడండి. జపనీస్ రెస్టారెంట్స్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ ఫుడ్స్ డిస్ప్లేలో పెడతారు. మనం ఎంత క్వాంటిటీ వస్తుంది ఫుడ్ అండ్ ఫుడ్ ఎలా ఉంటుంది అనేది కూడా ఇక్కడ చూసేసి మనం డిసైడ్ అయిపోవచ్చు. అండ్ కాస్ట్ అయితే ఇండియన్ రెస్టారెంట్స్ కన్నా జపనీస్ రెస్టారెంట్స్లోనే చీప్గా ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ లైన్లో బ్రౌన్ కలర్లో నూడిల్స్ ఉన్నది కదా, దాన్ని సోబా నూడిల్స్ అంటారు. అండ్ పక్కన లావుగా కనిపిస్తుంది కదా, అది ఉడాన్ నూడిల్స్ అంటారు. నూడిల్స్లో కూడా ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఏ డిష్ కూడా స్పైసీగా ఉండదు. హాయ్, మూవీ అయితే కంప్లీట్ అయిపోయింది, చాలా బాగుంది. థియేటర్ ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ అది కూడా నాకు బాగా నచ్చింది. కాకపోతే మన థియేటర్స్ ఎలా ఉంటాయంటే కొంచెం హైట్లో ఉంటాయి కదా, ఈ థియేటర్ ఎలా ఉందంటే కొంచెం తక్కువ హైట్లో ఉంది అండ్ స్క్రీన్ కొంచెం పైకి ఉన్నది. సౌండింగ్ ఎఫెక్ట్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. స్పైడర్ మ్యాన్ సినిమా అయితే నాకు నచ్చింది. నెక్స్ట్ ఇంకా దీంట్లో ఏంటంటే ఇంటర్వెల్ ఇవ్వలేదు, 2.5 hours సినిమా అలాగే కంటిన్యూస్గా చూడాల్సి వచ్చింది. అది కొంచెం ప్రాబ్లం అనిపించింది, కానీ మిగిలినంతా బాగుంది. దీని నుంచి బయటకు వచ్చాక ఇక్కడ చూసారా రెస్టారెంట్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మేము ఇప్పుడు నిషిమత్సుయాకి వెళ్ళాలి. అందులో బేబీ ప్రొడక్ట్స్ అన్ని దొరుకుతాయి. హారోస్కోపా, పామ్ రీడింగ్. 25 minutesకి 3,300 yens, 15 minutesకి 2,200 yens, 10 minutesకి 1,100 yen. దీనిలో క్యాబిన్స్లా పెట్టి చెప్తున్నారు. ఓకే, మనం ఇప్పుడు నిషిమత్సుయా షాప్కి వెళ్తున్నాము. ఈ స్టోర్లో చిన్నపిల్లల బట్టలకి ఆఫర్స్ ఎక్కువ ఉంటాయి, కాకపోతే క్వాలిటీ అంతగా బాగోదు. యూజ్ అండ్ త్రోలా తీసుకోవడమే. ఓకే, మా బాబు సైజ్ ప్యాంపర్స్ తీసుకోవాలి. 3 rupees. ఎంత ప్రైస్ ఉంది? 1,099. నెక్స్ట్ 6,296 కనిపించట్లేదు. 6,296 yens ఉంది. సో నా వీఆర్ అట్ బిల్లింగ్ కౌంటర్. ఫ్రీ వన్ ఐదు. パンツのビッグでいいですか？ ఎక్సెల్. XL。はい、では8,007円になります。カードカードで。はい。じゃあカード。
1回でいい一回です。はい చూసారా ఇక్కడ 2 ఐటమ్స్ తీసుకున్నందుకే మాకు 8,000 అయిపోయింది. జపాన్లో 10,000 యెన్ని మనం 1,000 రూపీస్ ఎలా వాడతామో అలా వాడేయచ్చు. బిల్లింగ్ కౌంటర్ దగ్గర మనం చూస్ చేసుకున్న ఐటమ్స్ కరెక్టా కాదా అనేది మళ్ళీ వాళ్ళు క్రాస్ చెక్ చేస్తారు. ఇప్పుడు మనం ఎక్సెల్ తీసుకున్నాం కదా, మీరు తీసుకున్నది ఎక్సెల్, ఈ పౌడర్ ఈ బేబీస్కి అని చెప్పి వాళ్ళు మళ్ళీ ఒకసారి చెప్తారు మనకి. నిషిల షాపింగ్ కూడా అయిపోయింది. సో ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోవాలి. 8:30 దాకా 8:30 అయిపోయింది ఇప్పుడు. ఇంకా మా బాబుని చూసుకోవడం చాలా కష్టం. ఇప్పటికే బాగానే కోఆపరేట్ చేసాడు ఇప్పటిదాకాను. అసలు మూవీ చూడలేమేమో అనుకున్నాం కానీ ఆ మూవీ టైం అంతా పడుకుని పోయాడు. కాబట్టి ఇప్పుడు వాడు ఫుల్ యాక్టివ్ మోడ్లో ఉంటాడు కాబట్టి మేము తట్టుకోవాలి వాడిని ఇప్పుడు ఇంటికి వెళ్ళాక. సో ఇక్కడితో వ్లాగ్ని ఎండ్ చేసేస్తాను. బాయ్ బాయ్.